చరి మొత్తం మనం చూసినట్లయితే రెండో రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అత్యధిక లీడ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో పాయింట్స్ బై పాయింట్స్ మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి రెండో రౌండ్లో వచ్చినటువంటి ఓట్లను చూస్తూ ఉన్నాం. 9,691 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే, నవీన్ యాదవ్కి వస్తే 8,609 ఓట్లు సునీతకు వచ్చినటువంటి, బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏజెంట్స్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎన్నికల కమిషన్ కొంచెం ఆచితూచి సమాచారాన్ని అఫీషియల్గా వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంది. కానీ ఎన్టీవీ టీం అక్కడ పనిచేస్తూ ఉంది. అలాగే లోపల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా కౌంటింగ్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి గ్యాదర్ చేసినటువంటి సమాచారాన్ని ఎన్టీవీ మీకు త్వరితగతిన మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ 9,691 ఓట్లు రెండో రౌండ్లో, మాగంటి సునీత 8,609 ఓట్లను పొందారు. ఇక్కడ ప్రధానంగా కొన్ని పోలింగ్ బూత్లు షేక్పేట్ నుంచి, కొన్ని పోలింగ్ బూత్లు ఎర్రగడ్డ నుంచి, మిగిలినవి వెంగళరావు నగర్ నుంచి, ఈ 3 సెగ్మెంట్ల నుంచి కూడా ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొదటి రౌండ్ పూర్తిగా షేక్పేట్ల చెందినటువంటి ఓట్లలో కేవలం డబుల్ డిజిట్కి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం. స్టిల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది మొదటి రౌండ్లో. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి అది 1000 ఓట్లకు దాటిపోయినటువంటి పరిస్థితి. 1082 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ రౌండ్లో లీడ్లో నిలిచింది. మొదటి రౌండ్లో కేవలం 64 ఓట్లతో లీడ్లో ఉన్నప్పటికీ షేక్పేట్లో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవచ్చు మొదటి రౌండ్లో. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా 1000 ఓట్ల పై మెజారిటీ సాధించింది. మొత్తంగా 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 1144 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నారు. మాగంటి సునీత వెనకంజలో ఉన్నారు. సో మూడో రౌండ్లో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి అనేది కూడా చూడాలి. 2 రౌండ్లు చాలా క్విక్గా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మూడో రౌండ్ ఫలితాలు కూడా మరికొద్దిసేపట్లో రాబోతూ ఉన్నాయి. సో మూడో రౌండ్లో ఎవరు లీడ్లో ఉండబోతూ ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద త్వరితగతిన మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో కాంగ్రెస్ లీడ్లో కనబడుతోంది. గట్టి పోటీ ఇచ్చినట్టు మొదట్లో కనిపించినప్పటికీ కూడా రెండో రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వెనుకంజలోకి వెళ్ళిపోయింది 1000 ఓట్ల మెజారిటీతోటి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్పెక్యులేషనే 1000 నుంచి 10,000 నుంచి 15,000 ఓట్ల లీడ్ మెజారిటీ సాధిస్తామనే ఒక స్పెక్యులేషన్లో కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. మొదటి 2 రౌండ్లోనే 1000కి పైగా 1144 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మనకి కనబడుతోంది. రెండు పూర్తయ్యేటప్పటికి. సో 10 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి మరి కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి లీడ్ను సాధించగలుగుతుందా? 10 నుంచి 15,000 మెజారిటీతోటి గెలుపుతామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. లేదు మధ్యలో బీఆర్ఎస్ ఓవర్టేక్ చేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే సెగ్మెంట్కి కూడా రౌండ్కి సెగ్మెంట్లు మారిపోతూ ఉంటాయి. కొన్ని సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే, కొన్ని సెగ్మెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉండే అవకాశం కనపడుతోంది. తమ ఓటు బ్యాంకుల్లో ఆయా సెగ్మెంట్ల నుంచి వచ్చి ఎక్కువ లీడ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ ఎక్కడైనా ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉందా? మరి ఇక్కడే 1000 ఓట్ల లీడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఆ స్థాయి పోటీ ఇచ్చే అవకాశం లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా సో ఫార్ ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందనే ఒక క్లారిటీ అయితే కనబడుతోంది. ఇంకొక 1-2 రౌండ్లు పూర్తయితే కనుక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎవరి సైడు జూబ్లీహిల్స్ ఓటర్ నిలబడ్డాడనేది మరికొద్దిసేపట్లో తేలిపోబోతోంది. 2 రౌండ్లు అయితే పూర్తయ్యాయి, క్విక్గానే పూర్తయ్యాయి. 2 రౌండ్లు కూడా అరగంట లోపే 2 రౌండ్లు పూర్తయి. మొదటి రౌండ్కి కొంచెం ఎక్కువ సమయం పట్టినప్పటికీ రెండో రౌండ్ చాలా క్విక్గా రిజల్ట్ వచ్చింది. మొత్తం 1144 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనబడుతోంది. మూడో రౌండ్కి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ వస్తుంది? మూడో రౌండ్లో అయినా బీఆర్ఎస్ పోటీ ఇస్తుందా? మొదటి రౌండ్లో ఇచ్చినటువంటి పోటీ మూడో రౌండ్లో ఇస్తుందా? రెండో రౌండ్లో పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. 1000 ఓట్ల పైచిలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ నిలబడింది. వెంగళరావు నగర్, అలాగే ఎర్రగడ్డ, అలాగే షేక్పేట్లోని కొన్ని పోలింగ్ బూత్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డట్టుగా మనం గమనించవచ్చు ఇక్కడ. సో మూడో రౌండ్లో ఏ సెగ్మెంట్ల నుంచి ఓట్లు రాబోతున్నాయి, ఏ పార్టీ వైపు ఎక్కువ ఓటర్ నిలబడబోతున్నాడు అనేది కూడా మూడో రౌండ్లో తేలిపోబోతుంది. 3-4 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎవరు గెలవబోతున్నారనే దానికి సంబంధించి. ఎందుకంటే మెజారిటీ వ్యారీ అయ్యే అవకాశం, అంటే 1000 ఓట్ల పైచిలకు ఉంది ఇప్పుడు. అది కనుక ఇంకా బాగా పెరిగితే కనుక కాంగ్రెస్ పార్టీ ఇక మున్ముందు కూడా ఆ డిఫరెన్స్ని బీట్ చేసే అవకాశం బీఆర్ఎస్కి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అని ఒక క్లారిటీకి రావచ్చు. లేదు 3-4 రౌండ్లలో బీఆర్ఎస్ పార్టీ కనుక డిఫరెన్స్ తీసుకురాగలిగితే, ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ తీసుకురాగలిగితే మాగంటి సునీత కనుక మేబీ ఒక టగ్ ఆఫ్ వార్ వచ్చే అవకాశం కనపడుతుంది. బీఆర్ఎస్ ముందంజలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ సుమారుగా 1144 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో కనబడుతూ ఉన్నారు. కౌంటింగ్ కొనసాగుతుంది.
కొనసాగుతుంది, మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. మూడో రౌండ్లో ఎవరు ఆధిక్యంలో కనబడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. భారీ స్థాయిలో ఈ జూబ్లీహిల్స్ సెగ్మెంట్కి సంబంధించి బెట్టింగ్ జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంది. బెట్టింగ్లో కూడా చూసినట్లయితే బెట్టింగ్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా అనే దాని మీద ఎక్కువ మంది ఫేవరెట్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ మంది బెట్టింగ్ చేసినట్టుగా ఇక్కడ తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా అనే దాని మీద ప్రధానమైనటువంటి బీజేపీ నామకే వాస్తా అయ్యే అవకాశం ఉందా అనేది కూడా మరికొద్దిసేపట్లో తేలిపోబోతోంది. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇద్దరికి కూడా చాలా కీలకమైనటువంటి ఎలక్షన్గా ఉంది ఇది. రాబోయేటటువంటి స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకున్నా లేదు ఈ పరిపాలన ఈ ఏడాది పైబడినటువంటి పరిపాలనలో ఏ విధమైనటువంటి సంతృప్తితో ప్రజలున్నారని కాంగ్రెస్ పార్టీ లిట్మస్ టెస్ట్గా చూసినా లేదు బీఆర్ఎస్ వైపే అర్బన్ ఓటర్ ఉన్నాడు. ఎందుకంటే పోయినటువంటి ఎలక్షన్స్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో రాష్ట్ర ఎలక్షన్స్లో మొత్తం రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఓటు వేసినటువంటి ఓటర్స్ హైదరాబాద్ వరకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్కి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. మరి ఆ సెంటిమెంట్ బీఆర్ఎస్కి వర్కౌట్ అవుతోందా? అర్బన్ ఏరియాలో ఇంకా బీఆర్ఎస్కి ఓటర్ ఇంకా బీఆర్ఎస్ వైపు ఉన్నాడా, లేదు తమ పాలన నచ్చి కాంగ్రెస్ వైపు ఉన్నాడా అనేది ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు నిరూపించుకోవాలనుకున్నాయి. ఆ నిరూపణ ఎవరు చేయగలుగుతున్నారనేది కూడా ప్రస్తుతం ఈ ఎలక్షన్తో తేలిపోబోతుంది. ముందున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ గెలుపు అనేది ఖచ్చితంగా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ జూబ్లీహిల్స్ గెలుపు ఓటమి అనేది రెండు పార్టీలకి కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్కి ప్రధానంగా ఇది సిట్టింగ్ స్థానం. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని, అలాగే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఝలక్ ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజల్లో సంతృప్తికి ఇవ్వడం లేదు, ప్రజలకి సరైన పరిపాలన కాంగ్రెస్ ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్ను ఓడిస్తారు ప్రజలనే ఒక స్టేట్మెంట్ తోటి బీఆర్ఎస్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్లో ముందుకు వెళ్ళినటువంటి మా పరిపాలన నచ్చింది ప్రజలకి, సంతృప్తికరంగా ఉన్నారు ప్రజలనే మెసేజ్ను జూబ్లీహిల్స్లో గెలవడం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి ఆ మెసేజ్ని తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. మొత్తం సర్వశక్తులు ఒడ్డిందని చెప్పుకోవచ్చు. రెండు పార్టీలు ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా సర్వశక్తులను ఒడ్డాయి జూబ్లీహిల్స్లో గెలవడానికి. బీఆర్ఎస్కి చెందినటువంటి కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ వీరంతా కూడా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు ఒకరి మీద ఒకరు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, కీలక నేతలు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కార్నర్ మీటింగుల్లో మాట్లాడడం, ఇంటింటికి వెళ్ళి గడపకు ప్రచారం చేయడం, నవీన్ యాదవ్ని గెలిపించమని చెప్పి కోరడం అనేటటువంటి మొత్తం సర్వశక్తులు రెండు పార్టీలు వద్దాయి. మరి ఎవరి బలం ఎక్కువగా పనిచేసింది, ఎవరి మాటను జూబ్లీహిల్స్ ఓటర్ నమ్మాడు, ఎవరి వైపు జూబ్లీహిల్స్ ఓటర్ నిలబడ్డాడనేది కూడా ఇక్కడ మరికొద్దిసేపట్లో తేలిపోబోతోంది. అయితే ఓటర్ పర్సంటేజ్ రెండు పార్టీలు చాలా కృషి చేశాయి. ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు చేయించాలి, ప్రతి ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేయించాలి అని ఆఖరికి డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ డబ్బులు తీసుకున్నాడు కానీ ఓటు వేయడానికి రానటువంటి పరిస్థితులను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం చూడవచ్చు. ఇప్పుడనే కాదు, ప్రతిసారి ఓటింగ్ జరిగినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్ ఓటర్ ఎక్కువగా టర్న్అవుట్ అవ్వరు. వాళ్ళ పరిస్థితులను బట్టి కావచ్చు, వాళ్ళ మెంటాలిటీస్ని బట్టి కావచ్చు, 50-60% మించి, గట్టిగా చెప్పాలంటే 40-50% మధ్యలోనే ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతూ ఉంటుంది. అదే పరిస్థితి కేవలం జూబ్లీహిల్స్ మీదే, అంటే రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తోంది. మనం వెళ్ళి ఓటేయాలనే ఒక రకమైన స్పృహ అనేది జూబ్లీహిల్స్ ఓటర్లో కనిపించలేదనేది ఈ ఎలక్షన్తో మనకి ప్రస్ఫుటమైందని చెప్పుకోవచ్చు. 48%, కనీసం 50% దాటుతుందని ఒక టార్గెట్ పెట్టుకున్నాయి పార్టీలన్నీ కూడా. కానీ 48% ఎంతో గట్టిగా కృషి చేస్తే 48%కి వచ్చినటువంటి పరిస్థితి. 48% అంటే 100లో 48 మంది మాత్రమే వెళ్ళి ఓటేశారు. మిగతా ఎవరు కూడా ఓటు వేయలేదా? దానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ బస్తీ ఓటర్ అని చెప్పుకోవచ్చు. బస్తీ ఓటర్లు అందరూ కూడా రోజువారీ పనుల్లోకి వెళ్ళేవాళ్ళు, లేదంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉండడంతో ఈవెన్ పోలింగ్ రోజు చూసినట్లయితే ఉదయాన్నే అందరూ కూడా బ్యాగులు వేసుకుని అక్కడికి వెళ్ళి ఓటు వేసేసి అక్కడ నుంచి ఉద్యోగానికి వెళ్ళిపోవాలనే ఒక హడావిడి అనేది కనిపించింది. సో ఆ నేపథ్యంలో ఆ మెంటాలిటీతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వర్కింగ్ డే కూడా కావడంతో ఓటింగ్ పర్సంటేజ్ కాస్త తగ్గింది. అదొక ప్రభావం అని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా అదే కారణంగా మనం చెప్పుకోవడానికి లేదు.